అలా వచ్చిన వాళ్ళకి ఒక ఓచర్ అనమాట. 5,000 రూపాయలు ఓచర్ అది. మనకి ఇంకొక టికెట్ ఫ్రీ అనమాట. అది 5,000 10,000 అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట రాను పోనికి బుక్ చేసుకోవచ్చు. ఓచర్ తెచ్చిచ్చారు, నేనే గెలిచా. అది కరోనా వచ్చింది, అది పోయింది, ఏం చేయాలి ఆ టోకెన్ తీసుకుని. ఇప్పుడు ఉంటదేమో కదా లిమిట్ కూడా ఇన్ని డేస్ లో ప్రయాణం. అదే ఏడాది అన్నారు, ఏడాది కరోనాలో ఫ్లైట్లే లేవు. ఆ తర్వాత ఏం చేసుకోవాలి? నేను గెలిచానని సంతోషపడ నిన్న చూస్తే ఫైల్లో కనబడింది అనమాట. మీకు గెలిచామని చెప్పి ఆనందపడాలా పోయి. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నది? దాంట్లో యాడ్ చేస్తున్నారు అక్కడ. వీళ్ళు మళ్ళీ ఈ ఏడాది లోపు ఎక్కడన్నా ఫ్లయింగ్ చేయాలి. కానీ మానసిక క్షోభ ఎంత నరకం. మిస్ అయిన ఫంక్షన్స్ ఏంటి, మిస్ అయిన జాబ్ ఇంటర్వ్యూస్ ఏంటి, మిస్ అయిన పెళ్లిళ్ళు ఏంటి, ఎంత నరకం అనుభవించారు. ఆ నరకానికి పరిహారం కింద ఏదో ఇచ్చారు, 10,000 15,000 అట్లా కొంతమందికి. ఇది ఒక అదనం. ఏంటంటే మనకు ఒకటి దురదృష్టం వల్ల ఏంటంటే కాంపిటేటివ్ సిస్టమ్ దాంట్లో సక్రమంగా లేదు. ఈవెన్ టెలికమ్యూనికేషన్స్ లో కూడా మనం సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాలి. ప్రస్తుతానికైతే ఉన్నాయి 4-5 పోటీగా. కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోటీలో ఉండాలండి, లేకపోతే కష్టం. అది ఇక్కడ నిరూపిస్తుంది. ఒక రకంగా తెలిసి వచ్చిందేమో కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఒక విమానయాన సంస్థ ఏం చేస్తే ఏం చేయాలి రేపొద్దునని, ఎలాంటి జాగ్రత్తలు పడాలని తెలిసి. సరే, ఫైనల్ గా సర్ విషయంలో మమతా బెనర్జీ ఆగ్రహం అయితే ఏమాత్రం తగ్గేటట్టుగా కనిపించట్లేదు. ఓకే, ఆమె మహిళలను రెచ్చగొడుతుందో, లేదంటే మీరు వంటగదిలో ఉన్న సామాన్లతో సిద్ధం కండి అంటే ఒక రకంగా వచ్చినట్టు ఇచ్చి కొట్టేయండి అనే దాని అర్థం, యుద్ధానికి సిద్ధం కండి అనేది. అంటే ఎలా చూడాలి? నిజంగా వరుసగా గెలుస్తున్న అది కూడా